నమస్కారం. మక్క గర్జిస్తే మకేడు కార్తులు వర్షాలు పడుతూనే ఉంటాయి అనే నానుడి. అలాగనే పంచాంగ ప్రకారం మకా నక్షత్రంలో వర్షాలు అల్పపీడనాలు ప్రారంభమై అల్పపీడన ద్రోణి కొనసాగుతూ ఉంది. సెప్టెంబర్ 14 వరకు కూడా మరొక అల్పపీడనం కూడా రానున్నది. కాబట్టి పంచాంగ ప్రకారము ఈ సెప్టెంబరు నెలలో ఆగస్టు ఎండింగ్లోనే వినాయక చవితి రావడం జరుగుతూ ఉంది. ఈ వినాయక చవితి ఉత్సవాలను కూడా చాలా జాగ్రత్తగా ఏ ఇబ్బందులు లేకుండా జరుపుకోవడానికి సందిగ్ధం కావాలని భక్తులందరినీ కోరుచున్నాము. ఎలాంటి ఆటంకాలు లేకుండా జాగ్రత్తగా వర్షాలను తట్టుకునే విధానంగా పందిర్లులా వేసుకొని స్వామివారిని చక్కగా పూజించుకొని నిమజ్జనం చేయాల్సిందిగా కోరుచున్నాం. అల్పపీడనములు సెప్టెంబర్ 14వ తారీఖు వరకు కూడా వర్షాలు, గాలులు, పిడుగులతో కూడినటువంటి వర్షాలు కొనసాగుతాయి. కాబట్టి భక్తులందరి విషయాన్ని గమనించాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ.